హాయ్ చూడండి, మగ్గం వర్క్ బ్లౌజ్కి అయితే మనకు వన్ సైడ్ అనేది వర్క్ రాదు కదా, ఇలా మామూలుగా ఉంటుంది. కొంతమంది హెమ్మింగ్కి పెడతారు, హెమ్మింగ్కి పెడితే మగ్గం వర్క్ బ్లౌజ్కి అనేది సెట్ కాదు. ఇలాగైతే నార్మల్గా మలిపేసి కుడితేనే మగ్గం వర్క్కి కూడా మలిపేసి కుడతాం కదా, అది లుక్ అనేది కొంచెం బాగుంటుంది. పైపింగ్ హెమ్మింగ్ అలా పెడితే అసలు షో ఉండదు. చూడండి, ఇలా మనకు చిన్న చిన్న కటింగ్స్ అనేటివి పెట్టేసి ఇలా మలిపేసుకొని కుట్టేసుకోవాలి. ఇలా నీట్గా అనుకుంటూ మనకు చూడండి క్లాత్ అనేది ఇట్లా అనుకొని మనం కుట్టేసి ఈ లైనింగ్ అనేది మనకి ఇటు సైడ్ రాకుండా ఉంటుంది. ఇప్పుడు అనేది మనం మామూలుగా ఈ పక్క నుంచి కుట్టేసుకుంటే సరిపోతుంది. చూడండి, ఇదైతే ఇప్పుడు కంప్లీట్గా ఇలా మనం కుట్టేసి ఉంచాను. ఇంకోటి ఫ్రంట్ పార్ట్ కూడా వర్క్ది వేసి చూపిస్తాను స్టిచ్చింగ్ అనేది, అది ఎలా ఉంటుందో చూడండి. చూడండి, ఇదైతే ఇలా కంప్లీట్ చేశాను. ఫ్రంట్ పార్ట్ ఒకటి మనకి, ఇంకోటి సింగిల్ పాదం పెడతాను. ఇప్పుడు డబుల్ పాదం అయితే మనకు ఇలా నార్మల్ కుట్టడానికి యూజ్ అవుతుంది, కానీ మగ్గం వర్క్ది మొత్తం కంప్లీట్గా కుట్టడానికి ఇది యూజ్ కాదు. చూడండి, దీనికైతే సింగిల్ పాదం పెట్టాను. సింగిల్ పాదం పెట్టి మెల్లగా వన్ సైడ్ నుంచి కుట్టుకుంటూ వెళ్ళాలి. ఇది క్లాత్ అయితే దగ్గర నుంచి కట్ చేయదు. ఫస్ట్ కుట్టేటప్పుడు మనకు ముందుగా చూడండి ఇలా ఉంది కదా. ఇప్పుడు మనం అనేది ఈ కార్నర్ నుంచి క్లాత్ అనేది కట్ చేసుకొని చిన్న చిన్న కటింగ్స్ పెట్టాలి. ఈ మూల తిరగడానికి ఇక్కడ సైడ్ కట్ చేయకుండా పర్లేదు. చూడండి, ఇలా చిన్న చిన్న కటింగ్స్ అనేది పెట్టేసాను కదా, మన క్లాత్ అనేది ఈజీగా మరలుతుంది ఇలా. ఇప్పుడు దీనిపై నుంచి అనేది మనం కుట్ అనేది వేసుకోవాలి. చూడండి, ఇలా కుట్టేసుకున్న తర్వాత ఇలా టోటల్గా కుట్టేసుకున్న తర్వాత మనకి నేను బ్లౌజ్ ఫినిషింగ్ ఎలా ఉంటుంది కూడా చూపిస్తాను. చూడండి, ఇలా అయితే రెండు కూడా కంప్లీట్ అయిపోయాయి. ఫ్రంట్ పార్ట్స్ అనేది మనము హుక్స్ పట్టి కాజా పట్టి పెట్టుకోవాలి. అయితే నేను క్లాత్ అనేది వేరేది తీసుకోకుండా మనకి ఇది మలిపేసి కుడతాం కదా, ఇందులో నుంచి కట్ అయిన క్లాత్ అనేది హుక్స్ పట్టి కాజా పట్టికి యూజ్ చేస్తాను, అది కూడా చూపిస్తాను. చూడండి, ఇప్పుడు అయితే క్లాత్ అనేది ఇలా రెండు వేసాను. వేసి ఇది రివర్స్లో పెట్టి సేమ్ ఇది కూడా మలిపేసి కుట్టడమేనండి. చూడండి, ఇలా దగ్గర నుంచి వెళ్ళాలి, కార్నర్ నుంచి వెళ్ళి మనం చాలా ఈజీగా మలిపేసి కుట్టేసుకోవచ్చు. కాకపోతే పూసలు అవి ఉంటే కొంచెం కష్టం కదా, కొంచెం జాగ్రత్తగా చూడండి. చాలా మెల్లిగా నేనైతే ఒక చేయిలో మొబైల్ పట్టుకొని ఒక చేయిలో చేస్తున్నాను, అందుకే కొంచెం ఫాస్ట్ చేయట్లేదు. చూడండి, స్లోగా చేస్తున్నాను. ఇప్పుడైతే ఇది అయిపోయిందండి. చూడండి, ఇప్పుడు మధ్యలో ఇది కూడా కట్ చేసి ఈ క్లాత్ అనేది మనం మధ్యలో క్లాత్ వేస్ట్ చేయకుండా ఉక్స్ పట్టి పట్టికి అయితే యూజ్ చేయొచ్చు. చూడండి, సేమ్ ఇది కూడా అదే లాగా క్లాత్ అనేది ఇటు పక్కకు రాకుండా దీనిపైన మనం కుట్ అనేది వేసుకోవాలి. కుట్ ఎలా వేయాలంటే కూడా చెప్తాను. ఇదిగో ఇలా ఉంది కదా, ఇది సైడ్ రాకుండా మన లైనింగ్ సైడ్ వచ్చేసి టైట్గా కుట్టేస్తే క్లాత్ అనేది అటు మరలకుండా ఉంటుంది. చూడండి, ఇలా ఉంటుంది. చూడండి, ఇలా ఫినిషింగ్ అయితే అయిపోయింది. నెక్ మలిపేసి కుట్టేసాను, కుట్లు కూడా వేసాను. చూడండి, ఇది అనేది వేస్ట్ అని ఎన్నిసార్లు చెప్పినా అలాగే వేస్తున్నారు మా వర్కరు. కొంచెం అటు అటు ఎటు వేసినా కానీ బాగుంటుంది. చూడండి, ఇప్పుడు ఇది కూడా కటింగ్లో వెళ్ళిపోతుంది. కుట్టు వేస్తాం కదా, ఫిట్టింగ్లో వెళ్ళిపోతుంది. ఇదైతే వేస్ట్. చూడండి, ఇదైతే ఇప్పుడు మనం బ్యాక్ నెక్ ఇది కదా క్లాత్ అనేది, దీంట్లోనే మనకు హుక్స్ పట్టికి యూజ్ అవుతుంది, మళ్ళీ బెల్ట్ పట్టి దీనికి కూడా నడుముకు కూడా యూజ్ అవుతుంది. ఇందులోనే క్లాత్ మనం ఇక్కడ కార్నర్ నుంచి కట్ చేసుకోవాలి. మధ్యలోది జాయింట్ అనేది ఉంటుంది కదా, మూడు విధాలుగా దీనికి జాయింట్ చేసుకుంటే స్ట్రైట్గా 3 పీసెస్ అనేది కంప్లీట్గా మనకు స్ట్రైట్గా వచ్చేస్తుంది. చూడండి, మనకి ఇలా క్లాత్ అనేది జాయింట్ అనేది చేసుకున్నాను. చూడండి, బ్లౌజ్ అయితే కంప్లీట్ అయిపోయింది. ఫినిషింగ్ ఇలా ఉంది చూడండి, ఇది రివర్స్ ఫినిషింగ్. చూడండి, ఫినిషింగ్ అయితే ఇలా ఉంది. బ్లౌజ్ అయితే నీట్గా చూడండి
హ్యాండ్స్ కూడా కంప్లీట్గా ఫుల్ హ్యాండ్స్ కాదండి, మీడియం హాఫ్. థ్యాంక్ యూ మై ఫ్యామిలీ. వీడియో కనుక నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. బాయ్.